అందరికి నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ పిసి ఘోష్ ఇచ్చిన రిపోర్టు, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత ప్రభుత్వం తరఫున పెద్దలు క్యాబినెట్ ఆమోదం తర్వాత ప్రభుత్వ పెద్దలు చేసిన ఆరోపణలు అవన్నీ మనకు తెలుసు. ఈ మొత్తంలో సరే 665 పేజీల కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా వీళ్ళు 60 పేజీలకు దాన్ని కుదించి ఒక స్మాల్ రిపోర్ట్ తయారు చేసి ఐఏఎస్ కమిటీ ఇచ్చినా వీళ్ళు ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు అండ్ ఈటెల రాజేందర్ ఈ ముగ్గురే దోషులు అన్నట్లుగా అందరూ ఓపెన్గా మాట్లాడేసిండ్రు, ఓపెన్గా చెప్పేసిండ్రు. సరే 665 పేజీలో ఏముంది అనేది అది ఫుల్ రిపోర్ట్ వస్తే తప్ప తెలియదు. బట్ వీళ్ళు 60 పేజీల్లో ఇదే ఉంది. 36 సార్లు కేసీఆర్ పేరు, 18 సార్లు హరీష్ రావు పేర్లు, ఈటెల రాజేందర్ పేరు ఇంకో 15 సార్లు తీసుకున్నారు అని ఇవన్నీ కూడా చాలా విషయాలు లీక్ల ద్వారా బయటకు వచ్చేసినాయి. ఎందుకంటే జస్ట్ వాళ్ళు ఇచ్చిన 60 పేజీల రిపోర్ట్లో వీళ్ళ పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవే రిపోర్ట్ చేసిండ్రు, స్మాల్ రిపోర్ట్ చేసిండ్రు. తర్వాత దీనిలో ప్రధానమైన అలిగేషన్ మొత్తం ఈ అన్ని వ్యవహారాలంతా అయిపోయినాక క్యాబినెట్లో అప్రూవల్, తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఎవరెవరో అందరూ చేసిన ఆరోపణ మాత్రం వీళ్ళు ముగ్గురే మొత్తం దీనికి బాధ్యులు. కేసీఆర్, హరీష్ రావు అండ్ ఈటెల రాజేందర్ వీళ్ళు ముగ్గురే బాధ్యులు అన్నట్టుగా దీనిలో దోచుకొని తిన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు, 2,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, ఎంతో అంత దోచుకొని తిన్నారు అనే దాన్నే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినారు. కానీ దీని తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ విషయాలన్నీ కూడా చూద్దాం. హరీష్ రావు సెక్రటేరియట్కి పోయిన చూసినారా? ఆ సెక్రటేరియట్కి పోయిన తర్వాత ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో ఒకటే ప్రస్తుతం గవర్నమెంట్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అసలు ఈ నిజంగానే ఈ న్యాయ నిపుణులు చెప్తున్న మాటలు కానీ, లేకపోతే గతంలో అనేక కమిషన్లు ఫాలో అయిన తీరు కానీ, దానిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ కమిషన్ రిపోర్టు నిలుస్తుందా? ఈ కమిషన్ రిపోర్టు కూడా ఫాలో కాలేదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో కాలేదు. కమిషన్ చాలా దుందుడుకుగా ప్రభుత్వానికి ఏం కావాలనో అది చెప్పగలిగింది తప్ప అసలు విషయాలను చెప్పిందా, అసలు ప్రొసీజర్ ఫాలో అయ్యిందా అనేది ఒక పెద్ద అనుమానం వచ్చి పడింది. దాంతోనే ఇదంతా కష్టమంతా ఈ సంవత్సరం పాటు 17 నెలల పాటు, సంవత్సరం కూడా కాదు 17 నెలల పాటు కమిషన్ చేసిన పనే ఇప్పుడు ఒక పెద్ద ప్రభుత్వానికి ఒక గుదిబండలాగా తయారైందన్న చర్చ ఒకటి నడుస్తుంది. దాని మీదే మాట్లాడదాం మనం కూడా. ఈ వార్త చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల వార్త ఒక 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు. నా వెనుక ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటోగ్రాఫే హరీష్ రావు నిన్న సిఎస్ను కలిసి రిపోర్ట్ మొత్తం ఇవ్వాలి, మాకు 665 పేజీల రిపోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేసినారు. తర్వాత అగ్నాన్మెంట్ తీసుకున్నారు. 2 రిక్వెస్ట్లు, ఒకటి హరీష్ రావు పేరు మీద, ఇంకొకటి కేసీఆర్ పేరు మీద. వీళ్ళిద్దరి పేరు మీద 2 రిక్వెస్ట్ ఇచ్చిండ్రు. 2 అగ్నాన్మెంట్ తీసుకున్న తర్వాత బయటకు వస్తూ హరీష్ రావు అక్కడున్న జర్నలిస్టులతో కొంతమందితో మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన ఫోటోగ్రఫీ ఇది ఒక్కటే బయటకు వచ్చింది. అగ్నాన్మెంట్స్ కాపీస్ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అవి కూడా ఏమి బయటకి ఇవ్వలేదు, మీడియాకి ఇవ్వలేదు. కానీ దీని తర్వాత ఇక్కడ సౌత్ ఫస్ట్ వాళ్ళు ఒక వార్త రాసిండ్రు. సౌత్ ఫస్ట్ వాళ్ళ గురించి మనం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, సౌత్ ఫస్ట్ వాసు గారు, జిఎస్ వాసు గారు సీనియర్ జర్నలిస్టు, దీనికి ఎడిటర్ కూడా. ఈయన గతంలో చాలా ఇంగ్లీష్ పేపర్లో సౌత్ ఇన్ఛార్జ్గా, ఉమ్మడి ఏపీ ఇన్ఛార్జ్గా పనిచేసిండ్రు, జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్టే. ఈయన కొన్ని అంశాలను తెర మీద తీసుకొచ్చిండ్రు. ఈ సౌత్ ఫస్ట్ రాయక ముందు కూడా చాలామంది నిపుణులు మాట్లాడినరు, లీగల్గా వర్క్ చేసిన వాళ్ళు, న్యాయ నిపుణులు అంటారు కదా, వాళ్ళు కొంతమంది మాట్లాడినరు. అసలు ఏమైంది, అసలు ఈ రిపోర్ట్ నిలుస్తుందా నిలవదా, ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా బీఆర్ఎస్ వాళ్ళు అడిగింది కూడా ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఇప్పటిదాకా ప్రభుత్వం ఆన్సర్ చేయలేదు. ప్లస్ కమిషన్కు ప్రభుత్వం ఎంతవరకు సపోర్ట్ చేసింది, ఆ కమిషన్ ఏర్పాటు చేసిందే ప్రభుత్వం. కానీ ప్రభుత్వం నుంచి కొన్ని డాక్యుమెంట్లు అడిగితే ఆ డాక్యుమెంట్లు కమిషన్కి ఇవ్వలేదు, పూర్తిగా సహకారం చేయలేదు. ఎంతసేపటికి పొలిటికల్ కోణంలోనే ప్రభుత్వం నుంచి రిపోర్ట్స్ కమిషన్కి పోయినాయి తప్ప కమిషన్ ఎంక్వైరీకి సరిపోయిన డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. ప్లస్ కమిషన్ ఏ రిపోర్ట్స్ అడిగిందో ఆ రిపోర్ట్స్ కాకుండా వాళ్ళకు సరిపోని రిపోర్ట్స్, వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దానికి సంబంధించినవి కొంత ఆందోళనకరమైన రిపోర్ట్స్ ఇవ్వడమే తప్ప అసలు రిపోర్ట్స్ ఇవ్వలేదు. అసలు ఒరిజినాలిటీ మిస్ అయింది దీనిలో కమిషన్ రిపోర్ట్లో అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈ సౌత్ ఫస్ట్ వాళ్ళు ఈ రిపోర్ట్ రాసిన తర్వాత, సౌత్ ఫస్ట్ వాళ్ళు రాసిన రిపోర్ట్ తర్వాత అసలు ఇది ఉంటుందా లేదా, అసలు ఈ రిపోర్టు వ్యాలిడా కాదా, ఈ రిపోర్టు ఇన్ని రోజులు వీళ్ళు చేసినదంతా కూడా ఉత్త డ్రామానేనా? ఎందుకంటే ఇది ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి చదువుదాం. ఆల్ 3 కేసీఆర్, హరీష్ రావు అండ్ రాజేందర్ అపియర్డ్ బిఫోర్ ద కమిషన్ ఆఫ్టర్ బీయింగ్ సమ్మన్డ్ అండ్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ప్రపోజ్డ్ బై ఘోష్, a former judge of the Supreme Court. Based on the material placed before it, as having examined multiple persons, the commission reached some calculations. ఏమైంది, ఈ 17 నెలల్లో కమిషన్ చాలామందిని ఎంక్వైరీ చేసింది,
చాలామంది దగ్గర రిపోర్ట్స్ తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన విషయాల మీద అఫిడవిట్ తీసుకున్నారు. అఫిడవిట్ తీసుకున్నారంటే వాళ్ళ మాటకు కట్టుబడి ఉండాలి. ఆ మాటకు కట్టుబడి ఉండకపోతే వాళ్ళ మీద మళ్ళీ ఉల్టా కేసులు కూడా అవుతాయి. కాబట్టి ఎవరైతే ఒక ఆరోపణ చేసిండ్రో ఆ ఆరోపణను మళ్ళీ అఫిడవిట్ తీసుకున్నది కమిషన్. అందుకే కదా ఇప్పుడు కోదండరామ్ సారు ఎందుకు మీరు 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి ఇంత పెద్ద పత్రాలు రాసుకొచ్చిండ్రు, మీరు దీనికి ఆధారాలు తీసుకొని అఫిడవిట్ తీసుకొని రండి అంటే కోదండరామ్ సార్ మళ్ళీ పోలేదు ఆడికి. ప్లస్ పవర్ చేసి రఘు కూడా 2 సార్లు అటెండ్ అయినరు. తర్వాత అఫిడవిట్ తీసుకొని రాకుండా అంటే మళ్ళీ పోలేదు. అఫిడవిట్ ఇస్తే వాళ్ళ మాట మీద నిలబడి ఉండాలి, ప్లస్ ఆధారాలు కూడా ఉండాలి. ప్రభుత్వం ఆధారాలు ఇవ్వలేదు, దానికి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు ఏమీ ఆధారాలు ఇవ్వలేదు. కేవలం నోటి మాట చెప్పిండ్రు అఫిడవిట్ ఇవ్వాలి, లేకపోతే నీ ఉద్యోగానికి కేసు పడుతుంది, నీ మీద కేసులు అవుతాయి, నీ మీద ఇది ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇంజనీర్స్ కూడా భయపడి అఫిడవిట్ ఇచ్చిండ్రు. బట్ ఎక్కడ ఫాలో కాలేదనేది నేను చాలా క్లియర్గా రాసిండు. అండ్ దిస్ ఈజ్ ప్రిసీజ్లీ ద పాయింట్ వేర్ ద ప్రొసీజరల్ ఎర్రర్ అక్కాడు. ప్రొసీజర్ ఎర్రర్ వచ్చింది అంటే దీన్ని ఫాలో కాలేదు, ప్రొసీజర్ ఫాలో కాలేదు, కమిషన్ ఏం చేయాలో అది చేయలేదని చెప్తున్నారు వీళ్ళు. ఆఫ్టర్ బీయింగ్ సమ్మన్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ గివెన్ ద ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ రికార్డ్స్ ఇఫ్ ద కమిషన్ ఫౌండ్ ఎనీ గ్రౌండ్స్ టు ఇండిక్ట్ దెమ్ ఆర్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్ for alleged allegations, a fresh notice under section 8B should have been issued to the them. 8B అనేది చాలా ఇంపార్టెంట్గా నొక్కి చెప్తున్నారు అందరు కూడా. 8B అనేది 8B అనే సెక్షన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళెవరో అఫిడవిట్ ఇచ్చిండ్రు, వాళ్ళెవరో కేసీఆర్ పేరు చెప్పిండ్రు, వాళ్ళెవరో హరీష్ రావు పేరు చెప్పిండ్రు, వాళ్ళెవరో ఈటలందరి పేరు చెప్పిండ్రు. ఓకే, ఇది పక్కన పెడదాం. తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా కమిషన్ ముందు అటెండ్ అయ్యారు. కమిషన్ నోటీస్ ఇచ్చింది, కమిషన్ ముందు అటెండ్ అయ్యారు, వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిండ్రు. తర్వాత రిపోర్ట్ అయిపోయిందని చెప్పేసి రిపోర్ట్ ఫైనల్ అయిపోయింది, మా టైం కూడా అయిపోయిందని చెప్పి మేము బల్బ్ కూడా స్విచ్ బంద్ చేసిపోతున్నాం, మాకు సంబంధం లేదు, ఇంకా నేను మళ్ళీ హైదరాబాద్ తిరిగి రానని చెప్పేసి జడ్జి వెళ్ళిపోయింది, రిటైర్డ్ జడ్జి. కానీ ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు. ఇప్పుడు కేసీఆర్ పేరు చెప్పిండు ఒక ఇంజనీర్, తర్వాత కేసీఆర్ కూడా ఉన్నాడు ఇక్కడ. కేసీఆర్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిండు, కేసీఆర్ ఇవ్వాల్సిన రిపోర్టు ఆయన రిపోర్ట్ ఆయన ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉండే. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరైతే ఈ ఇంజనీరు కేసీఆర్ పేరు చెప్పిండో కేసీఆర్ మిదల పక్క కూర్చోబెట్టి కేసీఆర్ను ఆయన ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి దానిలో ఎంత రియాలిటీ ఉంది, కేవలం తప్పించుకోనికే వాళ్ళు కేసీఆర్ పేరు చెప్పిండ్రా, తప్పించుకోనికి ఈటలందరి పేరు చెప్పిండ్రా, తప్పించుకోనికి హరీష్ రావు పేరు చెప్పిండ్రా, తప్పించుకోనికే కేసీఆర్ ఏమైనా చెప్పిండా, ఈ రెండు విషయాలను టాలీ చేసేది ఉండే. తర్వాతనే ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చేది ఉండే కమిషన్. ఆ 8B సెక్షన్ ఫాలో కాలేదు. ద ప్రొసీజర్ హ్యాస్ నాట్ బీ ఫాలోడ్ బై ద పీసీ ఘోష్ కమిటీ డ్యూరింగ్ ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంక్వైరీ. గతంలో సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది కూడా దీనిలో రాసినారు. వాట్ ద లా అండ్ ద సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ సే అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు ఏం చెప్తున్నాయి, అసలు లా ఏం చెప్తుంది ఇట్లాంటి కమిషన్లో ఎంక్వైరీ విషయంలో అనేది కూడా క్లియర్గా రాసినారు. సెక్షన్ 8B ఆఫ్ ద యాక్ట్ రీడ్స్ ద యాజ్ ఫాలోస్: పర్సన్స్ లైక్లీ టు బి prejudicially affected to be heard if at any stage of the inquiry the commission considers is necessary to inquire into the conduct of any person. అంటే వాళ్ళకి హక్కు ఉంటుంది, ఎవరినైనా విచారించవచ్చు. రైట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద reputation of any person is likely to be procedurally affected by the inquiry. The commission shall give the persons a reasonable opportunity of being heard in the inquiry and the produce evidence ఇన్ ఇస్ డిఫెన్స్. ఇన్ ఎల్కే అద్వానీ కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఇట్లాంటి కమిషన్లు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కొన్ని ఉదాహరణలు. ఇన్ ద ఎల్కే అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్ ద సుప్రీం కోర్ట్ సెడ్ ఇట్ మే బి నోటిస్డ్ దట్ ద amendment in the form of section 8B was brought about 20 years after passing of main act itself. The experience during the past 2 decades must have made the legislature realize that it would be but necessary to give notice to a person whose conduct the commission considers necessary to inquiry into a whose reputation is likely to be prejudicially affected by the inquiry. ఈ ఎంక్వైరీలో ఎవరినైతే మీరు దోషులుగా చెప్పదలుచుకున్నారో ఆ పర్సన్ను మళ్ళీ నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేకపోయినారు. ఇక్కడ కూడా అద్వానీ ప్లస్ బీహార్ కేసులో కూడా అట్లా జరిగింది. ప్లస్ ఇట్ ఫర్దర్ ప్రొవైడ్స్ దట్ సచ్ ఏ పర్సన్ వుడ్ హ్యావ్ టు రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అండ్ టు అడ్యూస్ ఎవిడెన్స్ ఇన్ హిస్ డిఫెన్స్. దస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్. అంటే నేచురల్ లా అంటారు కదా, ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఒక శిక్ష ఇచ్చారంటే ఆడికి అయిపోదు, దానిలో నేచురల్ లా కూడా ఉండాలి. నేచురల్గా కూడా ఎవరైనా చూస్తే కరెక్ట్ జరిగిందిరా అని తట్టు ఉండాలి తప్ప ఏదో విచారించడం ఆయన శిక్ష చేసినాం అయిపోయింది కేసు అని ఉండకూడదు. బట్ దీనిలో అది మిస్ అయింది. నేచురల్ లా అస్సలు ఫాలో కాలేదు. అసలు దీనిలో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు. ఎవరినైతే మీరు దోషిగా చెప్పాలనుకుంటున్నారో ఆయన కూడా హక్కులు ఉంటాయి, ఆయన కూడా చెప్పాలి, ఆయన కూడా కొన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాన్ని ఈ కమిషన్ ఇవ్వలేదు అనేది
మెయిన్గా వీళ్ళు రాశారు. బిఫోర్ ఎనీ కామెంట్ ఈజ్ మేడ్ ఆర్ ఒపీనియన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ విచ్ ఈజ్ లైక్లీ ప్రీజుడిషియల్లీ అఫెక్ట్ ద పర్సన్. ఎవరైతే మీరు అలీగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో నువ్వే దీనికి కారణం అని చెప్తున్నావో వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. నీడ్లెస్ ద ఎంపసైజ్ దట్ ఫెయిల్యూర్ టు కంప్లీట్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ రెండర్స్ ఆఫ్ ద యాక్షన్ నాన్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ ద కాన్సిక్ దేర్ ఫోర్ ద కోర్ట్ యాడెడ్. 8Bని ఫాలో కాలేదనేది వీళ్ళు చెప్తున్నారు. వై ద రిపోర్ట్ ఫాల్స్ దట్ బ్యాక్ ఇన్ 2005 ద వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిషన్. వైఎస్ రాజశేఖర గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక కమిషన్ వేసినారు, హెడెడ్ బై ద రిటైర్డ్ హైకోర్టు జడ్జితో వేసారంట. ఏంది అది? ద చలపతి అనే పేరు చలపతి టు ప్రోబ్ అలెగ్డ్ ఇర్రెగ్యులేరిటీస్ ఇన్ ద అవార్డ్ ఆఫ్ ద కాన్స్టెన్సీ టు ఏ ప్రైవేట్ కంపెనీ ఫర్ ద కుప్పం డ్రిప్ ప్రాజెక్ట్. కుప్పం డ్రిప్ ప్రాజెక్ట్ను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పయ్యే విషయంలో చాలా అవకతవకలు జరిగినాయని ఒక రిపోర్ట్ వేసినారు వైఎస్ రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కేటాయించారు. ద కమిషన్ హెల్డ్ బాలసుబ్రహ్మణ్యం హూ వాజ్ డిప్యూటీ సెక్రటరీ ఇన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వెన్ నాయుడు వాజ్ ద చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ అదర్ అఫీషియల్స్ గిల్టీ ఆన్ వేరియస్ కౌంట్స్. ద ఐఏఎస్ ఆఫీసర్ అపియర్డ్ బిఫోర్ ద కమిషన్ మోర్ దెన్ వన్స్ బట్ వాజ్ నాట్ ఇష్యూడ్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ 8B. ఈ మూవ్ టు ద హైకోర్ట్ ఇన్ ఆన్ ద గ్రౌండ్. సేమ్ సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం అంటే తను పిలిచారు, చాలాసార్లు పిలిచారు, మాట్లాడింది, కానీ తర్వాత అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు. జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు హైకోర్టు జడ్జిన హూ వాజ్ ద జడ్జిమెంట్ ఆన్ 25 November 2024 హెవీలీ రియల్డ్ ఆన్ ద ప్రీవియస్ సుప్రీంకోర్టు ఆర్డర్. ఆయన సుప్రీంకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకుని హైకోర్టు అడ్వకేటు ఎస్కోన్డ్ లీగల్ ప్రిన్సిపల్స్ అండ్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ప్రియర్ నోటీస్ టు ద petitioners Balasubramaniam and others before making remark against them that the part of commission or inquiry report against them is ఆయన పేరు ఆయనను తేల్చిర్రు, కానీ సేమ్ ఇక్కడ జరిగినట్టుగానే క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు. దానివల్ల ఆ కమిషన్ రిపోర్ట్ కూడా వీగిపోయిందంట. సేమ్ ఇప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషనే ఉంది. ఇక్కడ కూడా సేమ్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండానే చేశారని. యాక్చువల్గా హరీష్ రావు ఎక్కడి నుంచి వచ్చిండు తెలుసా? ఢిల్లీ నుంచి వచ్చిండు. ఢిల్లీకి పోయిండు. ఎప్పుడు పోయిండు? మొన్న మెదక్లో రైతుల సభ పెట్టిండు బీఆర్ఎస్. ఆ సభలో పార్టిసిపేట్ చేసిండు. ఆ సభలో హరీష్ రావు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అక్కడ నుంచి ఆయన ఢిల్లీ పోయిండు. ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్లను గెలిచిండ్రు. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ అడ్వకేట్లను గెలిచిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సెక్రటేరియట్కి వచ్చి సెక్రటేరియట్లో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అక్నాలజ్మెంట్ తీసుకున్న తర్వాత పోయినరు. బహుశా ఇది నిలుస్తుందా నిలవదా అనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే మెయిన్గా వీళ్ళ మీద చేసిన అలిగి ఏంది? అవినీతి చేసిండ్రు. వీళ్ళు అవినీతికి పాల్పడడంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయింది. అసలు ఇప్పుడు గవర్నమెంటు ఈ 665 పేజీలలో ఏ పేజీలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డట్టుగా ఉంది అనేది ప్రధానమైన ఒక రీజన్. అసలు ఎక్కడ ఏ పేజీలో వీళ్ళు 1000 కోట్లకా 1,00,000 కోట్లకా ఎన్ని కోట్లకన్నా కానీ ఎక్కడ దీనికి సంబంధించిన ఆధారాలు కానీ లేకపోతే దీనికి సంబంధించి మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసిండ్రు. అసలు ఏ పేజీలో ఉంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఆ క్వశ్చన్కి గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ ఉందో లేదో తెలియదు. ఇప్పటిదాకా క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం రెస్పాండ్ కాలే ఈ విషయంలో. బట్ ఈ కాళేశ్వరం రిపోర్ట్ అసలు ఇది నిలవదు సుప్రీంకోర్టు ముందు అని సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరు చెప్పారో తెలియదు. కానీ హరీష్ రావు కూడా వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడే అసలు గవర్నమెంట్ కోర్టుకోవడం కాదు, బీఆర్ఎస్ పార్టీయే కోర్టుకోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ వేసిన కమిషన్ మీద, ఆ కమిషన్ రిపోర్ట్ పైన, ప్లస్ ఆ కమిషన్ రిపోర్ట్ను 60 పేజీల కుదించి ప్రభుత్వం వీళ్ళ మీద డైరెక్ట్గా ఆరోపణలు చేసే దానిపైన సుప్రీంకోర్టు పోయే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఇది ఫర్దర్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇది నిలుస్తుందా నిలవదా అనే అంశాలపైన మాత్రం న్యాయ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలు ఏం లేవు. అసలు ఇది నిలవదని చాలామంది చెప్తున్నారు. బట్ వీళ్ళు చేసిన ఆరోపణను, ఆయన చేసిన ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ చేసిన రిపోర్టు, ఆ రిపోర్ట్ను మళ్ళీ సమరైజ్ చేసి 60 పేజీల రిపోర్టు, ఇవన్నీ చాలా ముందర కనిపిస్తున్నాయి. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ ప్రభుత్వం కన్నా ముందు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు పోతే ఏం జరుగుతుందో కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.